వెల్కమ్ టు డే 3 అండ్ నేను చెప్పినట్టు డే 2లో చెప్పినట్టు డే 1లో వెళ్ళిన ఫ్రీ దర్శనం వాళ్ళు నైట్ 2కి వచ్చారు. సో లేట్ అవ్వడం వల్ల మేము ఎర్లీ మార్నింగ్ కూడా 3కి అనుకున్న ప్లాన్ 6కు స్టార్ట్ చేసినాము అనమాట. 6కు అక్కడ ఒక వెహికల్ మాట్లాడుకున్నాము. 18కే ఆ వెహికల్కి ఏమేమి తిరిగినాము ఇవన్నీ ఇక్కడ నుంచి. సో విల్ కవర్ టర్న్ డే 3 అండ్ డే 4 డే 5. సో తిరుమల నుండి 6కు స్టార్ట్ అయినాము. అక్కడ రీచ్ అయ్యేసరికి 8:30 అయిపోయింది. దర్శనానికి వెళ్ళిపోయినాము డైరెక్ట్గా. అక్కడ కొంచెం పూజ ఉండడం వల్ల దర్శనం లేట్ అయిపోయింది. దర్శనం అయిపోయినామంటే మేము అక్కడే టిఫిన్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం గోల్డెన్ టెంపుల్. బ్యాక్గ్రౌండ్లో వస్తున్న ఫొటోస్ ఇవి రామలింగేశ్వర స్వామి, పక్కన రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా కవర్ చేసుకోవచ్చు నీట్గా. కాణిపాకంలో దర్శనం అయిపోయినా గోల్డెన్ టెంపుల్ స్టార్ట్ అయినా. అక్కడ నుంచి 1.5 దర్శనానికి 150 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళినాము. అక్కడ అంతా స్టార్ షేప్లో నడవాలన్నమాట. అక్కడ 70 కేజీలతో అమ్మవారి విగ్రహం చేసి ఉంటుంది. దానికి మనతోటి అభిషేకం చేపిస్తారనమాట వాటర్ పోసి. అక్కడ అభిషేకం దగ్గర బాయ్స్ అయితే పైన ఉన్న షర్ట్ బనియన్ అని తిప్పి అభిషేకం చేయాలి. ఇంకా అయిపోయినాక బయటకు వచ్చేసి మేము కొన్ని ఫొటోస్ దిగేసి భోజనం చేసేసినాము. ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము టు అరుణాచలంకి. మేము అరుణాచలం రీచ్ చేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. అక్కడికి వెళ్ళి రూమ్ తీసేసుకున్నాము. రూమ్ తీసేసుకొని అక్కడ నుంచి రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాము. మీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి దర్శనం ఫొటోస్. అక్కడ దర్శనానికి వెళ్ళిన టైం ఆల్మోస్ట్ 6 నుంచి 10:30 వరకు అయితే దర్శనం టైం పట్టింది. ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది మాకు దర్శనం. బికాజ్ ఆఫ్ వీకెండ్ క్రౌడ్ ఉండడం వల్ల దర్శనం చాలా టైం తీసుకుంది. బ్యాక్ ఎండ్లో కల్పిస్తుంది గాలిగోపురం. ఎవరైనా గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు టెంకాయ కొట్టుకొని. మేము కూడా 10:30కి స్టార్ట్ అయినాం అనమాట. అక్కడ నుంచి అవి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వచ్చేటువంటి కొన్ని లింగాలు ఇక్కడ మనకు మ్యాప్ చూపిస్తుంది ఎక్కడ ఏ లింగం ఉంది, ఎంత డిస్టెన్స్లో వస్తుంది అని. డిపెండ్ అంటే ఇక్కడ పాసిబుల్ అయితే అరుణాచలంలో ఒకరోజు ముందే రూమ్ బుక్ చేసుకోండి. అండ్ ఇంకా పాసిబుల్ అయితే వీకెండ్ని అవాయిడ్ చేయండి ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ. అండ్ ఇంకా మీకు డే 4లో మాకు గిరి ప్రదక్షిణ ఎంత టైం పట్టింది అండ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ డే 4 వీడియోలో కవర్ చేస్తాం. బాయ్.